Hi everyone, welcome to PSR Academy. So today's section is electrochemistry. In last class, in electrochemistry, electrochemical cell completed Daniel cell example and representation also completed. So today topic is electrode potential. What is the electrode potential? What is the oxidation electrode potential, reduction electrode potential, standard electrode potential? Okay, how to calculate the electrode potential value data. So the total topics today. Okay, before going to electrode potential, electromotive forces, electromotive forces of cell. Simple, this is called EMF of the cell. Electromotive forces of the cell, EMF of the cell. Let's see. So what is the electromotive forces? You know, last class in Daniel cell. In a Daniel cell, one is oxidation of cell, another one is reduction of cell. These two are connected with ammeter or voltmeter. Here, this is the one of cell, this is the one of cell. సో ఇక్కడ డెఫినేషన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే మనకి పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ టూ ఆఫ్ సెల్స్. ఇది ఒక ఆఫ్ సెల్ రా, ఇది ఒక ఆఫ్ సెల్. ఈ రెండిట్ల మధ్య మనకి ఓకేనా. సో ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ దిస్ వన్ ఎలక్ట్రోడ్, దిస్ ఇస్ ద వన్ ఎలక్ట్రోడ్ రా. ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య ఎంత పొటెన్షియల్ డెవలప్ అవుతుందో దాని ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్ అంటారు. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్? The potential developed between two electrodes in electrochemical cell. This is electrochemical cell ra. Oxidation of reaction, reduction of reaction, anode, cathode. సో ఇక్కడ ఈ యానోడ్ కి కాథోడ్ మధ్య మనకి ఎంత పొటెన్షియల్ డెవలప్ అవుతుందో సో దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్ అంటాం. సో వాట్ ఇస్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్? ద పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్ ఇన్ ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్. సింపుల్ డానియల్ సెల్. డానియల్ సెల్లో జింక్ రాడ్, కాపర్ రాడ్ ఉంటుందిరా. సో ఆ రెండింటి మధ్య మనకి ఎంత పొటెన్షియల్ డెవలప్ అవుతుందంటే 1.1 వోల్టేజ్ చెప్పుకున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్ ఆఫ్ ది సెల్. ఓకే, వాట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్? సింపుల్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్. The potential developed between two electrodes in a electrochemical cell is known as electromotive forces of the cell. Okay, so next this is the EMF of the cell. Electrode potential. Here symbol ra E. E cell electrode potential. Here also what is the electrode potential? మనకి ఇప్పుడు దిస్ ఇస్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్. వన్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ సెల్, another one is reduction of cell. This rod is called electrode rod. Metal rod is acts as electrode. A solution is there. The solution name is electrolyte. Here also electrolyte. This is the ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఎలక్ట్రోడ్ అంటే మనకి మెటల్ రా. ఎలక్ట్రోలైట్ అంటే మెటల్ అయాన్ ఉంటుంది మనకి, క్యాటియాన్ అండ్ యానియాన్, మెటల్ అయాన్స్. హియర్ మెటల్, a solution having metal ion. ఓకే, ఇక్కడ చూడండి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ రా. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ రా, పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. నాకు చూడండి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అంటే ఏం చెప్పుకున్నాం? పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఈ ఎలక్ట్రోడ్ కి ఎలక్ట్రోడ్ మధ్య పొటెన్షియల్ డెవలప్ అయితే దాన్ని ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఎలక్ట్రోడ్, దిస్ ఇస్ ద ఎలక్ట్రోలైట్. ఈ ఎలక్ట్రోడ్ కి ఈ ఎలక్ట్రోలైట్ కి మధ్య పొటెన్షియల్ డెవలప్ అయితే దాన్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం.
ఇక్కడ ఎలక్ట్రోడ్ మెటల్కి మెటల్ అయాన్కి, ఇక్కడ మెటల్ కన్వర్ట్ టు మెటల్ అయాన్ ఇన్ రిడక్షన్ ఆఫ్ సెల్, ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ మెటల్ అయాన్ కన్వర్ట్ టు మెటల్. So what is the electrode potential? The potential developed between metal to metal ion or electrode to electrolyte or metal ion to metal is known as electrode potential. So what is the electrode potential అంటే ఏంటంటే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ లో అబ్జర్వ్ చేసుకుని మీరు ఇమేజ్ చేసుకుంటారు. మన ఇక్కడ చూడండి జింక్ రాడ్ ఉంటుంది కదా, జింక్ రాడ్ కన్వర్ట్ Zn+2, ఇక్కడ కాపర్ అయాన్ కన్వర్ట్ టు కాపర్, మెటల్ కన్వర్ట్ టు మెటల్ అయాన్ కన్వర్ట్ టు మెటల్. సో ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ మెటల్ టు మెటల్ అయాన్ ఆర్ మెటల్ అయాన్ టు మెటల్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో వాట్ ఇస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్? ద పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ మెటల్ టు మెటల్ అయాన్ ఆర్ మెటల్ అయాన్ టు మెటల్. ఇక్కడ మెటల్ టు మెటల్ అయాన్ ఇంకో పేరు అంటే ఎలక్ట్రోడ్, ఎలక్ట్రోలైట్. హియర్ ఎలక్ట్రోలైట్ కి ఎలక్ట్రోడ్కి రా, ఎలక్ట్రోడ్ కి ఎలక్ట్రోలైట్కి కానీ ఆర్ ఎలక్ట్రోలైట్ కి ఎలక్ట్రోడ్కి మధ్య పొటెన్షియల్ డెవలప్ అయితే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో వాట్ ఇస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్? ద పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ మెటల్ టు మెటల్ అయాన్ ఆర్ మెటల్ అయాన్ టు మెటల్. అందరినీ ఇంకో పేరు రా, electrode to electrolyte or electrolyte to electrode. ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోలైట్ కానీ ఎలక్ట్రోలైట్ కి ఎలక్ట్రోడ్ మధ్య పొటెన్షియల్ క్రియేట్ అవుతుంటే సో దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. ఓకేనా? వాట్ ఇస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్? ద పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ మెటల్ టు మెటల్ అయాన్ ఆర్ మెటల్ అయాన్ టు మెటల్. ఇంకో డెఫినేషన్, ఎలక్ట్రోడ్ టు ఎలక్ట్రోలైట్ ఆర్ electrolyte to electrode is called electrode potential. Next electrode potentials are two types. It is two types. Oxidation potential OPRA, reduction potential RP. ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఏంటంటేనమ్మా ద పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ మెటల్ టు మెటల్ అయాన్ ఆర్ ఎలక్ట్రోడ్ టు ఎలక్ట్రోలైట్. ఈ మెటల్ కి మెటల్ అయాన్ లేదా ఎలక్ట్రోడ్ కి ఎలక్ట్రోలైట్ మధ్య పొటెన్షియల్ డెవలప్ అయితే దాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటారు. సో వాట్ ఇస్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్? ద పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ మెటల్ టు మెటల్ అయాన్ ఆర్ ఎలక్ట్రోడ్ టు ఎలక్ట్రోలైట్, ఎలక్ట్రోలైట్ ఈ రెండిట్ల మధ్య మనకి క్రియేట్ అయితే దాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటారు. ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏం చెప్పుకున్నాం? మెటల్ మెటల్ అయాన్ ఆర్ మెటల్ అయాన్ టు మెటల్. ఇప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఏం చెప్పుకుంటున్నాం? మెటల్ కి మెటల్ అయాన్కి మధ్య మాత్రమే పొటెన్షియల్ క్రియేట్ అవుతే దాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటున్నారు. సో ఇక్కడ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే మనకి మెటల్ టు మెటల్ అయాన్ రా, నేను ఇక్కడ మెటల్ కన్వర్ట్ టు metal ion, loss of electron and electron. So the representation metal convert to metal ion. So this meaning of oxidation potential. What is the name? Oxidation potential. Oxidation potential. Reduction potential is same. The potential developed between metal ion to metal, metal ion to metal, or electrolyte to electrode. ఓకేనా? సేమ్ ఆపోజిట్ రా. ఆక్సిడేషన్ అంటే మెటల్ మెటల్ అయాన్కి మధ్య ఇంటరాక్షన్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఎలక్ట్రోలైట్ కి ఎలక్ట్రోడ్, మెటల్ అయాన్ కి మెటల్ కి. సో దిస్ ఇస్ కాల్డ్ రిడక్షన్ పొటెన్షియల్. E ఈక్వల్ టు m plus n convert to m.
మెటల్ అయాన్ అంటే మెటల్ అయాన్ టు మెటల్కి రా, దీన్ని ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోడ్ అంటాం. ఓకేనమ్మా. మెటల్కి మెటల్ అయానికి మధ్య అయితే ఓపీ రాదు, మెటల్ అయానికి మెటల్కి వచ్చేసరికి ఆర్పి. ఓకే, రెండిట్లకు కలిపితే దాన్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకున్నామా. మెటల్ ఇలా ఇస్తారో మన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ జేఈ స్టూడెంట్స్ నీటిలో కూడా. మెటల్ అయాన్ అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్, మెటల్ అయాన్ కన్వర్ట్ మెటల్ అంటే రిడక్షన్ పొటెన్షియల్. నెక్స్ట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ standard electrode potential symbol E naught cell 0 E naught not అంటే స్టాండర్డ్ కండిషన్స్ రా. సో ఇక్కడ సేమ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ డెవలప్డ్ బిట్వీన్ మెటల్ టు మెటల్ అయాన్ ఆర్ మెటల్ అయాన్ టు మెటల్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మీన్స్ సేమ్ డెఫినేషన్, the potential developed between metal to metal ion or metal ion to metal at standard conditions. At standard conditions. Sir, what are the standard conditions? And temperature equal to 298 Kelvin, that equal to 25 degrees Celsius. Pressure equal to 1 atm or 1 bar. Concentration of the solution equal to 1 molar. So these are the standard conditions. So what are the standard condition? Temperature 298 Kelvin, pressure 1 bar ఉండాలి, concentration equal to 1 molarity ఉంటే సో దీన్ని ఏమంటే స్టాండర్డ్ కండిషన్స్ అంటాము. ఈ కండిషన్స్ దగ్గర మనం తీసుకున్నప్పుడు పొటెన్షియల్ డెవలప్ అయితే మెటల్కి మెటల్ అయానికి మెటల్కి మధ్య, సో దాన్ని ఏమంటామంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సింబల్ ఈ నాట్ సెల్. So what is the standard electrode potential? The potential developed between metal to metal ion or metal ion to metal at standard conditions. Okay, what are the standard conditions? Temperature 298 K, pressure 1 bar and concentration 1 molarity. So here మరి హౌ టు క్యాలిక్యులేట్ ఈ సెల్. ఇక్కడ IUPAC గివ్స్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ అండ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ బోత్ ఆర్ ఆపోజిట్. ఒకటి పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్. OP ఈక్వల్ టు -RP అని చెప్పిందమ్మా. ఓకేనా, అది IUPAC ఇచ్చింది. ఇది పాజిటివ్ సైన్ అయితే ఇది ఖచ్చితంగా ఏంటి నెగిటివ్ సైన్ ఉంటుంది, లేదా ఇది నెగిటివ్ అయితే ఇది ఖచ్చితంగా ఏముంటుందంటే పాజిటివ్ సైన్ ఉంటుంది. So IUPAC suggestion the oxidation potential is equal to minus reduction potential. OP means oxidation potential, RP means reduction potential. ఇప్పుడు మనకు how to calculate E cell formula. E cell equal మనకి this is the electrochemical cell, left hand side right hand side. So left hand side react cell plus right hand side సెల్. లెఫ్ట్ హ్యాండ్ మనకి ఏ రియాక్షన్ జరుగుతుందమ్మా, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుందిరా, ఆక్సిడేషన్ ఆఫ్ సెల్. రైట్ హ్యాండ్ సైడ్ రిడక్షన్ ఆఫ్ సెల్. ఆక్సిడేషన్ ఆఫ్ దగ్గర మనకి యానోడ్ ఉంటుందా క్యాథోడ్ ఉంటుందా, యానోడ్. సో ఇక్కడ యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది మనకి, ఈనాట్ మెటల్ కన్వర్ట్ మెటల్ ఆక్సిడేషన్ జరుగుతుందా రిడక్షన్ జరుగుతుందా, ఆక్సిడేషన్ పొటెన్షియల్ జరుగుతుందా at anode plus E RP at cathode. ఓకేనా, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్, దీని మీనింగ్ అమ్మ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్, రిడక్షన్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్. మరి ఇప్పుడు చూడండి దిస్ ఇస్ ద ఈ సెల్. సో ఇక్కడ ఒకటి ఓపీలో ఉంది, ఒకటి ఆర్పీలో ఉందిరా. ఇప్పుడు IUPAC ఏం చెప్పింది మనకి, OP ఈక్వల్ టు RP అన్నదిరా. కాబట్టి మనకి ఏం రాసుకోవచ్చు ఇప్పుడు,
ఈఓపి యానోడ్ ఈక్వల్ టు ఓపీ ప్లస్ ఏం రాసుకోవచ్చురా ఆర్పి రాసుకోవచ్చు. సో మైనస్ ఈఆర్పి యానోడ్. కాబట్టి ఈఓపి యానోడ్ ప్లేస్లో మనం ఏం రాస్తున్నాము ఈఆర్పి యానోడ్ రాస్తున్నాం. ఎందుకని రెండు ఇక్కడ వచ్చిన ఒకటి యానోడ్ ఒకటి క్యాథోడ్ ఉంది కాబట్టి రెండిట్లో ఒక దాంట్లో మార్చుకుంటున్నాం బై యూజింగ్ ద ఓపీ ఈక్వల్ టు ఆర్పి బేస్లో దాని డేటా ఉపయోగించుకున్నాం. అది ఎక్కడ చూడండి ఏమొస్తుందిరా ఇక్కడ సబ్స్టిట్యూషన్ దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము దీన్ని సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఈ సెల్ ఈక్వల్ టు ఈఓపి యానోడ్ అంటే ఏంటమ్మా మనకి మైనస్ ఈఆర్పి యానోడ్ ప్లస్ ఈఆర్పి సి క్యాథోడ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఈఆర్పి క్యాథోడ్ మైనస్ ఈఆర్పి. So this is the formula to calculate the E cell. So what is the formula? ERP, E reduction potential at cathode minus reduction potential at anode. ఓకేనా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మనం డెరివేషన్ అవసరం అనేది ఎంత ఓకేనా. ఈ సెల్ ఈక్వల్ టు ఈఆర్పి క్యాథోడ్ మైనస్ ఈఆర్పి క్యాథోడ్ వాల్యూ మైనస్ యానోడ్ వాల్యూ. రెండు ఖచ్చితంగా ఏం తీసుకోవాలంటే రిడక్షన్ పొటెన్షియల్లో తీసుకోవాలి. మన క్వశ్చన్లో ఓపీ ఇస్తుంటాడు ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇస్తాడా మనం దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిట్స్ చేద్దాం దాని మీద కొన్ని క్వశ్చన్ చేద్దాము. ఇప్పుడు ఇది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ. అదే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏమొస్తుంది మనకి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏమొస్తుంది చూడండి. at standard condition in formula E naught cell equal to E naught RP cathode minus E naught RP anode. So what is the RP reduction potential? E naught RP means E naught RP cathode means standard reduction potential at cathode. E naught RPA means standard reduction potential at anode. Okay. So ERP cathode minus ERP మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ రా రిడక్షన్ పొటెన్షియల్ మీద బేస్ తీసుకుంటాము. ఇక్కడ ఇది మనకి కొన్ని డేటా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాము. ఈ నాట్ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ ఆర్పి క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆర్పి యానోడ్. క్యాథోడ్ వాల్యూ మైనస్ యానోడ్ వాల్యూ. Here one question done. In a galvanic cell, Zn convert to Zn plus 2 salt base, Cu plus 2 convert to Cu. Given E naught cell, Zn metal ion convert to metal equal to 0.77 volt. E naught of copper plus 2 convert to copper 0.34 volt. Find the E naught cell. ఈ టైప్ క్వశ్చన్ ఇస్తానమ్మా. ఈజీ క్వశ్చన్ రా. మన పెన్ను కూడా సింపుల్గా పెన్ను పేపర్ కూడా అవసరం డైరెక్ట్గా ఆన్సర్ మనం చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్ కాన్సెప్ట్ అప్లై చేస్తే స్మాల్ ఎడిషన్స్ ఆ సబ్ట్రాక్షన్స్ ఓన్లీ. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఈ నాట్ సెల్ అడిగాడు. సో ఈ నాట్ సెల్ కనుక్కుంటే మనం ఫార్ములా ఏంటమ్మా ఈ నాట్ ఆర్పి క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆర్పి యానోడ్. ఖచ్చితంగా మనకి ఇక్కడ చూడండి వాల్యూస్ ఇచ్చాడు. మెటల్ టు మెటల్ అయాన్ ఓపీనా ఆర్పీనా. సో ఈ నాట్ సెల్ Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2 అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇచ్చాడు రా. మనకు కావాల్సింది ఏంటి రిడక్షన్ కావాలి. సో ఇక్కడ రిడక్షన్లో మార్చుకోవాలంటే ఏంటి సైన్ కన్వర్షన్.
ఈ నాట్ జెడ్ఎన్ ప్లస్ 2 కన్వర్ట్ టు జెడ్ఎన్, ఇదేమవుతుంది ఆర్పి అవుతుందిరా, ప్లస్ వల్ల ఏమవుతుంది -0.77 వోల్ట్. ఓకేనా, వాడు ఇచ్చింది ఓపీ ఇచ్చాడు కాబట్టి మీరు సింపుల్గా ఇది ఓపీ రాదు, సింపుల్గా ప్లస్ వల్ల ఏమైంది -0.77 అయితే ఆర్పీగా మారిపోతుంది. ఇక్కడ మెటల్ అయాన్ టు మెటల్ రా, ఆర్పి ఇచ్చాడు రా, ఇది ఓపీ ఇది ఆర్పి రా, ఆర్పి కాబట్టి మీరు సైన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఓపీ ఇచ్చినప్పుడు మాత్రమే సైన్ కన్వర్షన్ చేయాలి, వాడు ఇచ్చిన దానికి ఆపోజిట్ తీసుకోవాలి. ఆర్పి ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రా. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఈ నాట్ ఆఫ్ కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్ ఈక్వల్ టు 0.34 వోల్ట్. మరి ఇప్పుడు సార్ మా క్యాథోడ్ ఎవరు యానోడ్ ఎవరు ఎలా తెలిసింది సార్? ఈ నాట్ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ ఆర్పి క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆర్పి యానోడ్. ట్రిక్ చూడండి, ఓపీని ఆర్పీలో మార్చుకున్నాము, ఇది వచ్చింది సైన్, ఇక్కడ ఆర్పీగా ఉంది. సో బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్, ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో అది క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది, స్మాలర్ నెంబర్గా ఉంటుందో యానోడ్గా బిహేవ్ చేస్తుంది. హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ క్యాథోడ్, లోవర్ ఎస్ఆర్పి వాల్యూ యానోడ్. ఓకేనా, హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ ఈస్ క్యాథోడ్గా తీసుకుంటాము, లోవర్ ఎస్ఆర్పి వాల్యూ యానోడ్. గుర్తుపెట్టుకోండి, పెద్దోడు మైనస్ చిన్నోడు, అప్పర్ వన్ బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్. ఈ నాట్ సెల్ ఈక్వల్ టు -0.77 0.34, ఈ రెండిట్లో బిగ్గర్ నెంబర్ ఎవరు మనకి బిగ్గర్ వన్, పాజిటివ్ సైడ్ బిగ్గర్ వన్ 0.34 మైనస్ ఆఫ్ -0.77 దట్ ఈక్వల్ 0.34 ప్లస్ 0.77 దట్ ఈక్వల్ 1.11 వోల్ట్. ఓకేనా, సో ఇది ఈ విధంగా మనం ఈ నాట్ సెల్ కనుక్కుంటాం రా. ఈజీ క్వశ్చన్ అమ్ము, ఓపీ కానీ ఆర్పీ కానీ వాల్యూస్ ఇస్తాడు. సో ఖచ్చితంగా మీరు ముందు చూడండి, మెటల్ అయాన్ ఇస్తే స్టార్టింగ్ ఇలా ఇస్తాడు రా, మెటల్ అయాన్ అంటే ఓపీ రా, మెటల్ అయాన్ టు మెటల్ అంటే ఆర్పి, మెటల్ అయాన్ ఓపీ, మెటల్ అయాన్ టు మెటల్ ఆర్పి. సో ఓపీ ఇస్తే వాడు మీరు సింపుల్ వాడు ఇచ్చిన వాల్యూకి సైన్ కన్వర్షన్ చేయండి, వాడు ప్లస్ ఇస్తే మైనస్ తీసుకుంటాం, మైనస్ ఇస్తే ప్లస్ తీసుకుంటాం. ఆర్పి ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన అవసరం లేదు, మన ఇక్కడ కాంపిటేటివ్ కాబట్టి స్టెప్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇప్పుడు ఇది ఓపీ అని వచ్చిందిరా, సైన్ మార్చుకున్నాము, ఆర్పి బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్, పెద్దోడు మైనస్ చిన్నోడు. సో ఇది బిగ్గర్ నెంబర్ 0.34, స్మాలర్ నెంబర్ -0.77 దట్ ఈక్వల్ 1.1 వోల్ట్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది అడుగుతున్నాడు మనకి మోడల్. ఇది మనకి ఈ నాట్ సెల్ క్యాలిక్యులేషన్స్ రా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాము. హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ యాక్సెస్ యానోడ్, లోవర్ ఎస్ఆర్పి వాల్యూ యాక్సెస్ యానోడ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, క్వశ్చన్ చేద్దాము. Calculate the E naught cell of the following. First one, E naught cell Zn plus 2 Zn equal to -0.77 volt. Unit cell of copper plus 2 convert to copper 0.34 volt. First question. Second question. E naught Fe convert to Fe plus 2 -0.33 volt. E naught of Mn convert to Mn plus 2 -0.25 volt. దిస్ ఇస్ సెకండ్ వన్ రా. సరే ఈ రెండు చేద్దాం, తర్వాత రెండు యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మీరు చూడాల్సింది ఏంటి, ఈ నాట్ సెల్ అడిగాడమ్మా, క్యాలిక్యులేట్ ద ఈ నాట్ సెల్. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, ఈ నాట్ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ ఆర్పి క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆర్పి యానోడ్. మనకు రెండు ఆర్పిలో రావాలరా. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు రా, మెటల్ అయాన్ టు మెటల్, RP is given,
metal ion to metal, Rp is given. Both are Rp, sign conversion no need. E cell inert cell equal to bigger number minus smaller number. ఈ రెండిట్లో బిగ్గర్ నెంబర్ ఎవరు 0.34 minus of minus 0.77 that equal 0.4 plus 0.77 that equal 1.11 volt. Here also metal convert to metal ion రా. metal convert to metal ion అంటే మనకి ఏమి ఇచ్చినట్టు OP ఇచ్చాడు రా. here also metal convert to metal OP. మనకు కావాల్సింది ఏంటి RP కావాలిరా. సో RP కావాలంటే ఏం చేయాలి సైన్ కన్వర్షన్ ప్లస్ 0.33 ప్లస్ 0.25. నౌ ఈ సెల్ ఈక్వల్ టు బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ ప్లస్ 0.33 ప్లస్ 0.25 బిగ్గర్ నెంబర్ 0.33 మైనస్ 0.25 దట్ ఈక్వల్ 0.08 వోల్ట్. ఓకేనా బోత్ ఆర్ ఓపీ ఇచ్చాడు మనం ఇక్కడ బోత్ ఆర్ ఓపీ ఇచ్చినా మీరు ఏం చేస్తే సైన్ కన్వర్షన్ చేస్తున్నాం అంతే మీరు ఏం చేయట్లేదమ్మా మైనస్ వల్ల ప్లస్ తీసుకున్నాం తర్వాత బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్. ఇయర్ 1 ఓపీ ఇచ్చాడు ఒకటి ఆర్పీ ఇచ్చాడు ఆర్పీని అంతే ఉంచుతున్నాం ఓపీ వాల్యూ సైన్ కన్వర్షన్ చేస్తున్నాం. సో దిస్ సెకండ్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. Not of aluminum plus 3 convert to aluminum like 0.75 volt. E naught of Zn plus 2 Zn equal to 0.77 volt. Next one. E naught of Ag plus convert to Ag equal to 0.33 volt. 3 volt. E naught of copper convert to copper plus 2 minus 0.34 volt. ఇలా ఇచ్చాడు మనం చూడాల్సింది ఏంట్రా ఓపీ ఇచ్చాడా ఆర్బీ ఇచ్చాడు మెటల్ అయాన్ టు మెటల్ ఆర్పిఆర్ ఓపీ ఆర్పీ ఇచ్చాడా ఇయర్ ఆల్సో ఆర్పీ ఈస్ గివెన్. సో బోత్ ఆర్ ఆర్పీ కాబట్టి మన సైన్ కన్వర్షన్ రా E naught cell equal to bigger number minus smaller number 0.75 minus 0.77 0.75 minus of minus 0.77 so 0.75 plus 0.77 సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1.52 వోల్ట్ 1.52 వోల్ట్. ఇయర్ metal ion convert to metal Rp, metal convert to metal OP. మనకి OP ఇచ్చాడు సో సైన్ కన్వర్షన్ చేయండి ప్లస్ 0.34 వోల్ట్. నౌ E naught cell equal to bigger number minus smaller number 0.31 0.34 bigger one 0.34 minus of 0.31 సో 0.03 వోల్ట్. సో ఈ విధంగా మనకి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ కానీ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూస్ కానీ ఇచ్చినప్పుడు మనం ఈ నాట్ సెల్ కనుక్కోవడానికి సింపుల్ రమ్మ ఈజీ గుర్తుపెట్టుకుంటాం. మెటల్ టు మెటల్ అయాన్ ఇస్తే ఓపీ ఇచ్చినట్టు, మెటల్ అయాన్ టు మెటల్ ఇస్తే ఆర్పీ ఇచ్చినట్టు. మనకు కావాల్సింది ఆర్పీరా బోత్ క్యాథోడ్ దగ్గర ఆర్పీ కావాలి యానోడ్ దగ్గర ఆర్పీ కావాలి. సో ఓపీని ఆర్పీగా మార్చుకోవాలంటే సైన్ కన్వర్షన్ చేస్తున్నాము. తర్వాత బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ మైనస్ లోవర్ ఎస్ఆర్పి వాల్యూ రా. ఓకేనా సో ఈ విధంగా మనం ఈ నాట్ సెల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మరి ఎలక్ట్రోడ్ ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇప్పుడు చూడండి మనం Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2 వాల్యూ 0.77 అని కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్ 0.34 అలా తీసుకుంటున్నాము. ఆ వాల్యూస్ ఎలా వచ్చినాయి అంటే అది దాని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎస్ఆర్పి వాల్యూస్. ఆ ఈనాట్ సెల్ వాల్యూస్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకొని ఇప్పుడు చూడండి మనం పలానా స్టూడెంట్ బాగా చదువుతున్నాడు అంటే మనం ఏం చేస్తాము పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తాం, బాగా చదవడం వాళ్ళతో కంపేర్ చేస్తున్నాము. ఓకేనా వాళ్ళు వైట్గా ఉన్నారంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తాం, పక్కన వాళ్ళు బ్లాక్గా ఉంటే వాడు వైట్గా ఉన్నా మనం కంపేర్ చేయాలి, అలా కంపేర్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ ఒక మెటల్ ఒక
ఎస్ఆర్పి వాల్యూ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఎవరిని తీసుకుంటాం అంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకుంటాం. ఓకేనా, ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ బై యూజింగ్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. మనకున్న సిలబస్లో ఎన్సీఆర్టీలో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఎవరంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ చూడండి, calculation of electrode potential. The electrode potential of metals by calculation by using the reference electrode. ఇక్కడ the reference electrode is మనకి 2 ఎలక్ట్రోడ్స్ తీసుకుంటాం రా. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఫస్ట్ వన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దీన్ని షీ అంటాం రా, SHE. దీనికి ఇంకో పేరు ఏంటంటే నార్మల్ హైడ్రోజన్ electrode, NHE. Third one hydrogen electrode, HE. Okay, names ra reference first reference electrode evara manaki She, standard hydrogen electrode, then ingo peru normal hydrogen electrode or another name is hydrogen electrode. Second reference electrode వచ్చేసరికి మనకి ఎవరంటే కాల్మాన్ ఎలక్ట్రోడ్. ఎవరమ్మా సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సెకండ్ రెఫరెన్స్ వచ్చేసరికి మనకి ఎవరు వస్తారంటే దాని పేరు కాల్మాన్ ఎలక్ట్రోడ్. ఓకే, సో దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షీ. ఓకే, అందువల్ల ఎందుకు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నామంటే ఇక్కడ ఒక మెటల్ అయాన్ అన్నప్పుడు దాని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కనుక్కోవడానికి మనం ఖచ్చితంగా రెఫరెన్స్ తీసుకోవాలి. ఐయుపిఎస్సి రిఫరెన్స్ ఎవరిని ఇచ్చిందంటే మనకి SHE తీసుకుంది కదా, షీ తీసుకుని మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ కనుక్కుంటాం. సో మరి వాట్ ఈస్ ద షీ? SHE ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక ఎలక్ట్రోలైట్ తీసుకుంటాం. ఇది ఎలక్ట్రోలైట్ ఎవరంటే 1 మోలార్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ ఒక ఫాయిల్ తీసుకుంటాను, ప్లాటినం ఫాయిల్. దిస్ ఈజ్ ద ప్లాటినం ఫాయిల్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోడ్. ఈ ప్లాటినం ఫాయిల్ ప్లాటినం వైర్ కనెక్ట్ చేసాం. సో తర్వాత హైడ్రోజన్ గ్యాస్ పాస్ చేసాము at 1 atm ప్రెజర్. చూడండి, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ని ప్లాటినం ఫాయిల్ మీద పాస్ చేసాము. ఇది ప్లాటినం ఫాయిల్ రా. ఓకేనా, సో దీంట్లో డిప్ చేసామంటే 1 మోలార్ హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ మీద పాస్ చేసినాం. ఇలా పాస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఎవరు ఆక్సిడేషన్ యానోడ్ క్యాథోడ్, ఒక ఎలక్ట్రోడ్ అక్కడ ఒక హాఫ్ సెల్ యానోడ్, అక్కడ క్యాథోడ్గా ఎలా ఇది యానోడ్గా తీసుకోవచ్చు లేదా క్యాథోడ్గా తీసుకుందాము. ఇక్కడ దీన్ని చూడండి, దీనికి ఐయుపిఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే ద E0 సెల్ వాల్యూ ఎంత అని చెప్పారు, 0.0 వోల్ట్ అని చెప్పారు. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కాబట్టి దీని యొక్క ఫిక్స్డ్ వాల్యూ ఎంత, E0 వాల్యూ 0.0 వోల్ట్. ఎంతమ్మా, 0.0 వోల్ట్. ఇప్పుడు మనం ఈ SHEని క్యాథోడ్గా తీసుకున్నామా యానోడ్గా తీసుకున్నామా, సో మనం డిపెండ్స్ ఆన్ ది SRP వాల్యూస్ రా. సో ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ఓకేనా, ఇది ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది అరేంజ్మెంట్. ఇట్ కన్సిస్ట్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ పాస్డ్ త్రూ ప్లాటినం ఫాయిల్ డిప్డ్ ఇన్ ద 1 మోలార్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా, సో ప్లాటినం ఫాయిల్ కనెక్టెడ్ విత్ ఎలక్ట్రికల్ ప్లాటినం వైర్. సో ద SRP వాల్యూస్, ద స్టాండర్డ్ E0 సెల్ వాల్యూ ఎంతమ్మా, 0.0 వోల్ట్. ఇది మనం తీసుకుంది కమ్మని ఎవరు ఇచ్చారు, ఐయుపిఎస్ ఇచ్చింది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇప్పుడు SHE యాక్ట్స్ యాజ్ cathode.
సో క్యాథోడ్గా తీసుకున్నప్పుడు క్యాథోడ్ అంటే ఏ రియాక్షన్ రా, రిడక్షన్. మెటల్ కన్వర్ట్ టు మనకి ఇక్కడ ఏంటి రిడక్షన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ సొల్యూషన్లో H ప్లస్ ఉందిరా, పైనుంచి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే ఈ H ప్లస్ అనేది 2 ఎలక్ట్రాన్ లాస్ చేసుకుని ఎలా కన్వర్ట్ అవుతుంది, H2 గ్యాస్గా కన్వర్ట్ అవుతుందా, 2H ప్లస్ గెయిన్ 2 ఎలక్ట్రాన్ కన్వర్ట్ టు H2. సో ఇప్పుడు దీన్ని రిఫరెన్స్ E0 సెల్ ఈక్వల్ టు H ప్లస్ కన్వర్ట్ టు H2. దీని యొక్క SRP వాల్యూ అంతా 0.0 వోల్ట్. మనం చూడండి అడుగుతుంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద C యాక్సెస్ క్యాథోడ్ ఆర్ యానోడ్ అడుగుతుంటాడు. సో H ప్లస్ కన్వర్ట్ టు H2 అంటే క్యాథోడ్గా పనిచేస్తుంది, SHE యాక్సెస్ క్యాథోడ్. సో E0 H ప్లస్ కన్వర్ట్ టు H2 ఈక్వల్ టు 0.0 వోల్ట్. నెక్స్ట్ SHE యాక్సెస్ యానోడ్, యానోడ్గా తీసుకున్నాం. యానోడ్గా అంటే మనకి ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది రా. సో ఇక్కడ ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ చూడ హైడ్రోజన్ గ్యాస్ వచ్చి దీని మీద కోటింగ్ అవుతున్నారు. ఈ H2 గ్యాస్ అనేది ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని 2H ప్లస్గా మారిపోతుంది. ఇప్పుడు దీనికి E0 సెల్ ఈక్వల్ టు, సో దీనికి E0 సెల్ ఎలా రాస్తాము, H2 కన్వర్ట్ టు H ప్లస్ 0.0 వోల్ట్. గుర్తుపెట్టుకున్నాము, H ప్లస్ కన్వర్ట్ H2 అంటే క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది, H2 కన్వర్ట్ H ప్లస్ అంటే యానోడ్గా బిహేవ్ చేస్తుంది SHE. ఓకే, ఇది మనకి SHE క్యాథోడ్, SHE యాక్సెస్ యానోడ్ దగ్గర ఇంపార్టెంట్. ఓకేనా, SHE యాక్సెస్ క్యాథోడ్ అంటే H ప్లస్ కన్వర్ట్ టు H2, యానోడ్ అంటే H2 కన్వర్ట్ టు H ప్లస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్ చేద్దాము, దీన్ని ఉపయోగించుకొని ఎలా కనుక్కుంటాము ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్. క్వశ్చన్ ఒకటి, calculate the electrode potential of zinc in the following ఇలా ఇచ్చడం డయాగ్రామ్. SHE ఈ రెండు కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎంత డెవలప్ అవుతుంది, 0.77 వోల్ట్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్, డానియల్ సెల్, ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఇప్పుడు క్యాథోడ్ SHE ఎవరు, క్యాథోడ్. మనకి ఇప్పుడు E0 సెల్ వాల్యూస్ ఇచ్చాడు, 0.77 ఇచ్చాడు. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు, క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ మెటల్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, E0 సెల్ ఈక్వల్ టు E0 RP క్యాథోడ్ మైనస్ E0 RP యానోడ్. E0 సెల్ ఇచ్చాడు ఎంతమో 0.77 వోల్ట్ ఇచ్చాడా. క్యాథోడ్ ఎవరు, షీ. సో సి యొక్క వాల్యూ ఎంత, రిడక్షన్ పొటెన్షియల్ ఫర్ షీర్ E0 RP యొక్క రెండు ఎవరు మనకి SHE మైనస్ ఇది ఎవరు E0 ఆఫ్ మెటల్ కన్వర్ట్ టు మెటల్ అయాన్ కన్వర్ట్ టు మెటల్ టర్మ్. దీని వాల్యూ ఎంత 0 మైనస్ E0 ఆఫ్ Zn ప్లస్ 2 కన్వర్ట్ టు Zn దిస్ వాల్యూ E0 ఆఫ్ Zn ప్లస్ 2 కన్వర్ట్ టు Zn ఈక్వల్ టు మైనస్ 0.77. సో ఈ విధంగా మనం SHEని ఉపయోగించుకొని ఒక మెటల్ యొక్క E0 సెల్ వాల్యూ కనుక్కుంటాం. వాటి డేటా డయాగ్రామ్ ఇస్తాడు, డయాగ్రామ్ బేస్ చేసుకొని సి ఇక్కడ క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి క్యాథోడ్ వాల్యూ మైనస్ ఈ వాల్యూ, ఇది ఇచ్చాడ్రా, ఇది 0, ఇది కనుక్కోమన్నాడు. ఈ విధంగా మనం కనుక్కుంటాము. సో ఇది మనకి SHE షీరా. సో షీ అంటే ఇది మనకి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దాని యొక్క E0 సెల్ వాల్యూ 0 ఫిక్స్డ్. రిడక్షన్ ఆఫ్ సెల్ అయినా 0నే, ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ తీసుకున్న క్యాథోడ్ దగ్గర అయినా 0నే, యానోడ్ దగ్గర అయినా 0 ఫిక్స్డ్ వాల్యూ. అది ఎవరు ఇచ్చారు మనకి, IUPAC సజెషన్ చేసిందమ్మ. నెక్స్ట్ electrochemical series ECS electrochemical series. చూడు
ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని మెటల్స్కి ఎస్ఆర్పి వాల్యూస్ ఉంటాయి. ఆ మెటల్ ఎలిమెంట్స్కి మెటల్ అని కాదు, మనకి మెటల్ ఉండొచ్చు, నాన్ మెటల్ ఉండొచ్చమ్మా. సో మెటల్ అయాన్స్కి ఆర్ నాన్ మెటల్ అయాన్స్కి వాటి యొక్క ఎస్ఆర్పి వాల్యూని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేశాక దాన్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దే ఎస్ఆర్పి వాల్యూస్. సో ఎస్ఆర్పి వాల్యూని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్. వాట్ ఇస్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్? ద అరేంజ్మెంట్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. ఒక ఎస్ఆర్పి వాల్యూ టాప్ టు బాటమ్ ఎస్ఆర్పి వాల్యూని పెంచుకుంటూ వస్తుందా, సో దాన్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటున్నాం. సో వాట్ ఇస్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్? The arrangement of metal ion increasing order of SRP, its SRP values is known as electrochemical series. సో ఇక్కడ మనం చూడండి, సింపుల్గా మనకి టోటల్ పీరియాడిక్ మెటల్స్ ఎస్ బ్లాక్లో ఉంటాయి, డి బ్లాక్లో ఉంటాయి, పి బ్లాక్లో ఉంటాయి మెటల్స్ మనకి. సో ఇక్కడ మనం హైయెస్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ రాసుకుంటాం రా, తర్వాత డి బ్లాక్ రాసుకుంటాము, తర్వాత పి బ్లాక్ వస్తాయి. ఓకేనా, లాస్ట్లో మనకి కొన్ని నోబుల్ మెటల్స్ రాసుకుంటాము. ఓకేనా, ఇక్కడ ఆర్డర్ కొంచెము ఆర్డర్ మనకు కొంచెం మనకి రిపీట్ అవుతుంటే మనకి సెకండ్ ఇయర్లో మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ టచ్ అవుతాయి. ఓకేనా, మెటల్స్ మ్యాక్సిమం నోటెడ్ అవుతాయి. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏంటంటే వాల్యూస్ ఇస్తారు, వాడే ఎస్ఆర్పి వాల్యూస్ ఇస్తుంటాడు, ఇబ్బంది లేదు మనకి. కాబట్టి హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ ఉందా, లోవర్ ఎస్ఆర్పి వాల్యూ చూసుకొని దాని మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అడుగుతుంటాడో జేఈ నీట్లో మనం కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ ముందు సిరీస్ రాసుకున్నట్టుంది. సో ఇక్కడ పైన టాప్ టు బాటమ్ ఇంక్రీజింగ్ అట్ రాస్తున్నారు, అంటే లోవర్ టు హైయర్ రాస్తున్నాను. సో లీస్ట్ ఇక్కడ ఎవరంటే లిథియం ప్లస్ ఎవరమ్మా, లిథియం ప్లస్. నెక్స్ట్ కే ప్లస్ పొటాషియం. నెక్స్ట్ వన్ బేరియం ప్లస్ 2, కాల్షియం ప్లస్ 2, సోడియం ప్లస్, మెగ్నీషియం ప్లస్ 2, అల్యూమినియం ప్లస్ 3, మ్యాంగనీస్ ప్లస్ 2, Zn ప్లస్ 2. ఓకేనా, మ్యాంగనీస్ తర్వాత ఎవరమ్మా, Zn ప్లస్ 2. నెక్స్ట్ క్రోమియం ప్లస్ 3, ఐరన్ ప్లస్ 2, నికెల్ ప్లస్ 2, కోబాల్ట్ ప్లస్ 2, పీబీ ప్లస్ 2, ఎస్ఎన్ ప్లస్ 2, పీబీ ప్లస్ 2, హైడ్రోజన్ బిలోరా, ఇక్కడ రాసినాము హైడ్రోజన్ బిలోరా. సో ఇక్కడ హైడ్రోజన్ బిలో వచ్చేది మనకి కాపర్ ప్లస్, ఏజీ ప్లస్, ఐ మైనస్, హెచ్జీ ప్లస్, Br minus, Cl minus, platinum plus 3, Au plus 3, F minus. ఇక్కడ చూడము, లిథియం, పొటాషియం, బేరియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఎస్ బ్లాక్ ఇక్కడ వరకు. ఇక్కడ పి బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ డి బ్లాక్ మ్యాంగనీస్, జింక్, క్రోమియం, ఐరన్, నికెల్, కోబాల్ట్. ఇక్కడ మళ్ళీ టిన్ అంటే మనకి పి బ్లాక్ వచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ డి బ్లాక్. ఇక్కడ హైడ్రోజన్ బిలో కాపర్, సిల్వర్, అయోడైన్, మెర్క్యూరీ, బ్రోమిన్, క్లోరిన్, ప్లాటినం, గోల్డ్, ఫ్లోరిన్. సో ఇక్కడ మళ్ళీ ఏమొచ్చినాయి, నోబుల్ మెటల్స్ వచ్చినాయి, నాన్ మెటల్స్ వచ్చినాయి. ఓకేనా, ఇక్కడ చూడండి అప్ టు ఇక్కడ మనం కంటిన్యూగా రాయాలి, బుక్లో కంటిన్యూగా రాసుకుందాం. సో ఇక్కడ మనం కన్వీనియంట్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్కి ఎంత ఎస్ఆర్పి వాల్యూ 0.0 ఉంటుంది, ఇది ఎస్ఆర్పి వాల్యూ రా. ఇక్కడ చూడండి అప్ టు అబోవ్ హైడ్రోజన్ రా, ఈ ఎస్ఆర్పి వాల్యూ ఏముంటుందంటే నెగిటివ్ సైన్ ఉంటుంది రా. హియర్ ఆల్సో ఎస్ఆర్పి వాల్యూ నెగిటివ్. హైడ్రోజన్ బిలో రా, ఇది హైడ్రోజన్ బిలో అంటే హైడ్రోజన్ బిలో వచ్చేసరికి ఎస్ఆర్పి వాల్యూ ఏముంటుందంటే పాజిటివ్ సైన్ ఉంటుంది. ఏముంటుంది, పాజిటివ్ సైన్ ఉంటుంది.
ఓకేనా. ఇప్పుడు చూడండి, లిథియంకి ఇప్పుడు చూడండి, లిథియంకి ఎస్ఆర్పి వాల్యూ నెగిటివ్ రా, ఫ్లోరిన్కి ఎస్ఆర్పి వాల్యూ పాజిటివ్. నాలుగు ఏం చెప్పుకున్నాం, టాప్ టు బాటమ్ ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజా డిక్రీజెస్, నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చింది ఇంక్రీజెస్. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్, ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ అబోవ్ వాళ్ళకి నెగిటివ్ సైన్ ఉంటుంది, హైడ్రోజన్ బిలో వాళ్ళకి ఏముంటుందంటే పాజిటివ్ సైన్ ఉంటుంది, పాజిటివ్ సైన్ ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్కి ఎస్ఆర్పి వాల్యూ 0, హైడ్రోజన్ అబోవ్ పాజిటివ్ నెగిటివ్ సైన్, హైడ్రోజన్ బిలో పాజిటివ్ సైన్ ఉంటుందమ్మా. సో ఇప్పుడు హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఎవరికి, ఇక్కడ మోస్ట్ నెగిటివ్ ఎవరు, మోస్ట్ నెగిటివ్ లిథియం, మోస్ట్ పాజిటివ్ ఎవరు ఫ్లోరిన్. ఓకేనా, నెగిటివ్లో ఇక్కడ ఎవరు లిథియం మోస్ట్ నెగిటివ్, ఇయర్ మోస్ట్ పాజిటివ్. లిథియం అయాన్ ఇస్ ద మోస్ట్ నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ ఎస్ఆర్పి వాల్యూ. ఫ్లోరైడ్ అయాన్ ఇస్ ద మోస్ట్ పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూ రా. ఇక్కడ అప్లికేషన్స్ అమ్మ ఒకసారి 1 or 2 టైం ప్రాక్టీస్ చేయండి రా. సో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందా, మీకు మనల్ని బై యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం నోబెల్ మెటల్స్ ఉంటాయి కింద, హైడ్రోజన్ కింద నాన్ మెటల్స్ నోబెల్ మెటల్, కాపరు, సిల్వరు, గోల్డ్, ప్లాటినం, మెర్క్యూరీ. సో ఇక్కడ మనకి ఏంటంటే నోబెల్ మెటల్స్, నాన్ మెటల్స్ అండి, అయోడైడు, బ్రోమైడు, క్లోరైడు, ఫ్లోరైడు. సో ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, తర్వాత డి బ్లాక్ వచ్చింది మధ్యలో. ఇప్పుడు ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో అప్లికేషన్స్ ఇంపార్టెంట్ రా. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఫస్ట్ అప్లికేషన్ రా, ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, టాప్ టు బాటము ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్లో ఎవరున్నారు, హ్యావ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ మనకి ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే, మెటల్స్ ఆల్వేస్ లూజ్ ఎలక్ట్రాన్, లాస్ ఎలక్ట్రాన్స్, కాబట్టి ఇది ఇన్వాల్వ్ ఇన్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ఏమవుతుందంటే రిడక్షన్ పొటెన్షియల్ వస్తుంది. సో ఇక్కడ వచ్చరికి రిడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ ఫ్లోరిన్ రా, ఫ్లోరిన్ మనకి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, గెయిన్ ఎలక్ట్రాన్, రిడక్షన్, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే రిడక్షన్ అంటే దాన్ని ఏమంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. కాబట్టి ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ వచ్చరికి మనకి ఆక్సిడైజింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్, ఆక్సిడైజింగ్ పవర్ ఇంక్రీజెస్. ఆక్సిడైజింగ్ పవర్ ఇంకో పేరు ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా, ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇంక్రీజెస్. సేమ్ ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్, రిడ్యూసింగ్ పవర్ డిక్రీజెస్. రిడ్యూసింగ్ పవర్ ఇంకో పేరు ఏంటంటే reducing agent. So this is the first application sir. SRP is directly proportional to oxidizing agent, inversely proportional to reducing agent. కాబట్టి మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో టాప్ టు బాటమ్ వచ్చరికి మనకి ఎస్ఆర్పి వాల్యూ ఏమవుతుందిరా, ఇంక్రీజెస్ అవుతుంది. ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇంక్రీజ్ అవుతుంది, రిడ్యూసింగ్ ఏజెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, లిథియం అయాను, ఫ్లోరిన్ అయాన్లో ఫ్లోరైడ్ అయాన్కి మనకి ఆక్సిడైజింగ్ ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ, కాబట్టి దట్ ఈస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎక్కువ. లిథియంకి ఎస్ఆర్పి వాల్యూ తక్కువ, కాబట్టి రిడ్యూసింగ్ ఏజెంట్ పవర్ ఎక్కువ. లిథియంకి మనకి హైయెస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా, టాప్ టు బాటమ్ ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇంక్రీజెస్, రిడ్యూసింగ్ ఏజెంట్ డిక్రీజెస్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ అప్లికేషన్స్ ఎస్ఆర్పి వాల్యూ. సో నెక్స్ట్ వన్ మనకి ఎస్ఆర్పి వాల్యూస్, హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ యాక్ట్స్ యాజ్ ఏ cathode, lower SRP value acts as anode. What is the second application? Higher SRP value of elements act as cathode, and lower SRP value of element act as anode. ఓకేనా.
సో హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ ఉంటేనేమో క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది, లోవర్ ఎస్ఆర్పి వాల్యూ ఉంటేనేమో యానోడ్గా బిహేవ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ వన్, ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే రియాక్టివిటీ ఏమవుతుందంటే డిక్రీజెస్. ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్, రియాక్టివిటీ డిక్రీజెస్. ఓకేనమ్మా, ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజెస్, రియాక్టివిటీ డిక్రీజెస్. ఇది థర్డ్ అప్లికేషన్. ఫోర్త్ వన్, ఇప్పుడు ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మెటల్, ఒక పైన మెటల్ ఉంది, కింద మెటల్ ఉంది. పైన మెటల్ కింద మెటల్ని డిస్ప్లేస్మెంట్ చేస్తుంది ఇన్ సొల్యూషన్ ఫామ్లో. ఇప్పుడు చూడండి, సో మెటల్ డిస్ప్లే, ఫోర్త్ వన్ రా, మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఇక్కడ మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ వచ్చరికి మనకి అబోవ్ మెటల్ డిస్ప్లేసెస్ బిలో మెటల్ ఇన్ సొల్యూషన్ ఫామ్. ఓకేనా, అబోవ్ in electrochemical series, above metal displaced lower metal ion in a solution. So ఇప్పుడు Zn plus copper sulfate, here అబోవ్ మెటల్ కాపర్, ఎలక్ట్రోకెమికల్స్ Zn పైన ఉంటుంది, కాపర్ కింద ఉంటుంది రా. కాబట్టి అబోవ్ మెటల్ డిస్ప్లేసెస్ బిలో మెటల్ రా. కాబట్టి మీకు ఇక్కడ ప్రొడక్ట్ రియాక్షన్ జరుగుతుంది రా, కాబట్టి కాపర్ బయటకు వచ్చేస్తుంది. అదే ఇక్కడ చూడండి, కాపర్ ప్లస్ ZnSO4 రా, మెటల్ బిలో ఉంటుంది, ఇక్కడ మెటల్ అయాను అబోవ్ ఉంటుంది. ఇది రియాక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అబోవ్ మెటల్ డిస్ప్లేసెస్ లోవర్ మెటల్ అయాన్. సో ఇది బిలో మెటల్ రా, ఇది అబోవ్ మెటల్ అయాన్. సో ఇక్కడ నో రియాక్షన్. ఒకటి గుర్తుపెట్టుకున్నాం మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్. లేదా ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే లోవర్ ఎస్ఆర్పి వాల్యూ. చూడండి, జింకు కాపరు, జింక్కి ఎస్ఆర్పి వాల్యూ లోవర్, కాపర్గా ఎస్ఆర్పి వాల్యూ హయ్యర్. లోవర్ ఎస్ఆర్పి మెటల్ డిస్ప్లేసెస్ హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ మెటల్ అయాన్. ఓకేనా, లోవర్ ఎస్ఆర్పి మెటల్ డిస్ప్లేసెస్ హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ ఆఫ్ మెటల్ అయాన్, అలా అని చెప్పుకోవచ్చాము. సో లేదా అబోవ్ మెటల్ డిస్ప్లేసెస్ లోవర్ మెటల్ అయాన్ ఇన్ ఏ సొల్యూషన్. ఇది మనకి మెటల్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్, నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్. ఫిఫ్త్ వన్, నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మనకి ఇప్పుడు నాన్ మెటల్స్ ఉన్నప్పుడు మీరు ఎలక్ట్రోకెమికల్ పైన I- ఉంటుందిరా, తర్వాత Br ఉంటుంది, Cl-, F-. ఇక్కడ ఉల్టారా, నాకు మెటల్ అయాన్ రాసుకున్నాం, అప్పర్ మెటల్ డిస్ప్లేసెస్ లోవర్ మెటల్ అయాన్. హియర్ ఆపోజిట్ రా, లోవర్ నాన్ మెటల్ displaced higher non metal ion. ఇప్పుడు చూడండి, ఫ్లోరిన్ రా, రియాక్ట్ విత్ KCl, రియాక్ట్ విత్ KBr, రియాక్ట్ విత్ KI. క్లోరిన్ రియాక్ట్ విత్ KF, రియాక్ట్ విత్ KBr, రియాక్ట్ విత్ KI. బ్రోమిన్ react with KF, react with KCl, react with KI. Iodine react with KF, react with KCl, react with KBr. చూడండమ్మా, లోవర్ వన్ డిస్ప్లేసెస్ అప్పర్ వన్, హయ్యర్ వన్. ఫ్లోరిన్ లోవర్ వన్, ఫ్లోరిన్ డిస్ప్లేసెస్ క్లోరిన్, బ్రోమిన్, iodine. Chlorine displaces only bromine and iodine. Bromine displaces only iodine. Iodine do not displaces any non-metal ions. ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, క్లోరిన్ బయటకు దాని మీకు వచ్చే ప్రోడక్ట్ KF ప్లస్ Cl2. ఇయర్ KF ప్లస్ Br2, KF ప్లస్ I2. ఒక క్లోరిన్ ప్లేస్లో బ్రోమిన్ వచ్చింది, క్లోరిన్ బయటకు వచ్చేసింది. ఇక్కడ క్లోరిన్
Chlorine displaces only bromine and iodine, do not fluorine. But here no reaction. Here KCl plus Br2. Here KCl plus iodine. Here bromine run. Bromine displaces only iodine. So here no reaction, no reaction. KBr plus iodine. Iodine do not displaces any halogens, no reactions. Okay, ఇది నాన్ మెటల్